గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జియోస్పియర్ అనేటటువంటి వెబ్3 బ్రౌజర్లో మనం ఎర్న్ చేసుకున్నటువంటి జియోస్ కాయిన్స్ యొక్క వ్యాలెట్ గురించి కొన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఈ జియోస్పియర్ అనేటటువంటి వెబ్ బ్రౌజర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. సో ఓపెన్ చేయగానే నాకు మార్నింగ్ 2 టైమ్స్ ఒక స్క్రీన్ మీద ఒక ఫోటో అయితే డిస్ప్లే అయ్యింది. సో ఈ విధంగా ఒక ఫోటో అనేది డైలాగ్ అనేది డిస్ప్లే అయిందండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, జియో కాయిన్స్ ఆర్ ప్రాసెస్డ్ డైలీ అండ్ విల్ రిఫ్లెక్ట్ బై ది ఎండ్ ఆఫ్ నెక్స్ట్ డే. సో ఈ జియో కాయిన్స్ అనే ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ప్రతిరోజు ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఎర్న్ చేసినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత రోజు ఎండ్ అంటే తర్వాత రోజు ముగిసే టైంకి మీకు కాయిన్స్ అనేవి కనిపిస్తాయి అనేసి చెప్పారనమాట. సో దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ కొన్ని కాయిన్స్ అనేవి నిన్న చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనకు డిస్ట్రిబ్యూషన్ అనేవి వస్తాయి. కాకపోతే ఎప్పుడు వస్తాయి అని అంటే, నిన్న నైట్ 12 గంటల వరకు మనం ఎర్న్ చేసినవి ఈరోజు నైట్ 12 గంటల తరువాత ప్రాసెస్ అవుతాయి. అంటే 1 డే తర్వాత, అంటే ప్రతి ఒక్కరు ఎర్న్ చేసేటటువంటి ఈ జియో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈరోజు మీరు ఎర్న్ చేస్తే అవి తర్వాత రోజు చివరికి, అంటే ఈరోజు అంటే నిన్న నేను ఎర్న్ చేసినటువంటి జియో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు నైట్ మిడ్-నైట్ 12 గంటలకి మన వ్యాలెట్ ఏదైతే ఉందో జియో వ్యాలెట్ దీంట్లో పడే అవకాశం అయితే ఉందన్నమాట. లేకపోతే వీళ్ళు ఇంటర్నేషనల్ టైమింగ్ అనే దాన్ని కన్సిడర్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 5:30, రేపు ఎర్లీ మార్నింగ్ 5:30కి ఇంటర్నేషనల్ టైమింగ్ ప్రకారం అయితే మనకు పడతాయి. లేదు మన ఇండియన్ టైమింగ్ ప్రకారం కన్సిడర్ చేస్తే ఈరోజు మిడ్-నైట్ 12 గంటలప్పటికి మనకు ఈ జియో కాయిన్స్ అనేటటువంటి వ్యాలెట్ ఏదైతే ఉందో ఈ వ్యాలెట్లో మనకు జియో కాయిన్స్ అనేవి రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ జియో కాయిన్స్ని టోటల్గా ఏ విధంగా ఇస్తారు అని అంటే, మనం ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్ని ఎంత ఎక్కువగా యూజ్ చేసాము అనే దాన్ని బట్టి జియో కాయిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏడి అనేసి ఒకటి ఉందండి, యాడ్స్ బ్లాక్ అయ్యాయి అనేసి. సో ఇక్కడ 1.1K అని అయితే నాకు ఇక్కడ జియో కాయిన్స్ జియో ఈ అప్లికేషన్ నేను ఎంత ఎక్కువ యూజ్ చేశానో అక్కడ తెలుస్తుంది అనమాట. అంటే ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇక్కడ యాడ్స్ అనేవి ఎక్కువ బ్లాక్ అయ్యాయి. సో ఇవి జియో కాయిన్స్ కాకపోతే వీటిని ఏమన్నా బేస్ చేసుకొని మనకు జియో కాయిన్స్ ఇస్తారా అనేది తర్వాత అర్థమవుద్దండి. ఎందుకు అని అంటే, ఒక్కసారి డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయితే కంపేర్ చేసుకోవచ్చు మనం. సో నా దగ్గర ఉండేటటువంటి ఈ యాడ్స్ నేను నిన్న చేసిన యాక్టివిటీస్ ద్వారా నాకు 900 యాడ్స్ అనేవి బ్లాక్ అయ్యాయన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు 1.1 అని ఉంది, అది మార్నింగ్ కొన్ని యాడ్ అయ్యాయి. యాక్చువల్లీ 900 యాడ్స్ అనేవి నిన్న నేను చేసిన యాక్టివిటీస్ ప్రకారం అక్కడ బ్లాక్ అయ్యాయి. సో ఇంకొక వేరే పర్సన్, లేకపోతే నా ఫ్రెండ్స్, లేకపోతే నా దగ్గర ఇంట్లో అదర్ మొబైల్ ఉంటే దాంట్లో ఎన్ని యాడ్స్ బ్లాక్ అయ్యాయి అనేది కూడా చూసుకొని, ఒకవేళ ఆ మొబైల్లో ఒక 140 ఎన్నో బ్లాక్ అయి ఉన్నాయి అనుకుంటా. సో ఈ రెండింటిని కంపారిజన్ చేసుకొని ఎన్ని వచ్చాయి కాయిన్స్ అనేది మనకు అర్థమైపోద్ది అనమాట. సో ఒకవేళ ఇక్కడ ఉండేటటువంటి యాడ్స్ బ్లాకేజ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనకు ఈ జియో కాయిన్స్ అనేవి ఇస్తూ ఉంటే, అలాంటప్పుడు దీనికి ఎక్కువ రావడము దీనికి తక్కువ రావడం అనేది జరుగుతుందన్నమాట. లేదు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందా, లేకపోతే ఎంత టైం మనము బ్రౌజర్ యూజ్ చేసామంటే దీని నుంచి ఎంత ఎంబీ డేటా అనేది తీసుకున్నారు అనే దాన్ని బట్టి టోకెన్స్ ఇస్తారా అనేది క్లియర్ ప్రాసెస్ అనేది ఇంకా రేపటి నుంచి తెలియబోతుందండి. ఎందుకు అంటే, ఒక్కసారి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి వ్యాలెట్ ఏదైతే ఉందో ఈ పాలిగాన్ వ్యాలెట్, ఈ వ్యాలెట్లోకి మనకు కాయిన్స్ అనేవి రావడం స్టార్ట్ అయితే దాని తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, తర్వాత ప్రాసెస్ అనేది కూడా క్లియర్గా 1 by 1 అనేది మనకు
తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఈ జియో కాయిన్స్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు సెట్టింగ్స్ పక్కన ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఆ క్వశ్చన్ మార్క్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జియో కాయిన్స్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేసింది ఏంటంటే జియో కాయిన్స్ అంటే ఏంటి అనేసి ఆ క్వశ్చన్కి వీళ్ళు ఏం చెప్పారంటే జియో కాయిన్స్ అనేవి బ్లాక్ చైన్ బేస్డ్ రివార్డ్స్, అంటే బ్లాక్ చైన్ అనే టెక్నాలజీని మనం యూజ్ చేసి ఎర్న్ చేసుకునేటటువంటి రివార్డ్స్ అని చెప్పారు. దాంతోపాటు ఈ జియో కాయిన్స్ అనేవి మన మొబైల్ యూజ్ చేసి చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో కాకపోతే అవి ఎవరు ఎర్న్ చేయగలరు అని అంటే జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్. సో ఇవి ఎవరికి ఇస్తారు అనేది జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ వాళ్ళు డిసైడ్ చేసి ఉంటారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎవరైతే యూజ్ చేస్తారో జియో ప్లాట్ఫామ్స్ వాళ్ళు డిజైన్ చేసినటువంటి అప్లికేషన్స్ని వాళ్ళకు మాత్రము ఈ రివార్డ్స్ అనేవి వస్తాయి. అది కూడా ఓన్లీ ఇండియన్స్కి వస్తాయి అని చెప్పారండి. కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఓన్లీ జియో వాళ్ళకి వస్తాయి అనేసి. లేదండి, జియో నెట్వర్క్ వాళ్ళకి కాదు, జియో స్పియర్ అనేటటువంటి అప్లికేషన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి వస్తాయి. కాకపోతే ఓన్లీ ఇండియన్స్ వరకే వస్తాయి, బయట వాళ్ళకైతే రావన్నమాట. తర్వాత హౌ డు ఐ ఎర్న్ జియో కాయిన్స్ అనేటి రెండో క్వశ్చన్ అయితే అడిగారనమాట. యూజర్స్ కెన్ ఎర్న్ జియో కాయిన్స్ బై ఎంగేజింగ్ విత్ వేరియస్ జియో యాప్స్. Web3 tokens will be deposited in their wallet based on the user engagement. The value of the token is also determined based on the user engagement. సో వీళ్ళు ఈ క్వశ్చన్కి ఏ విధంగా జియో కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు అనే దానికి ఇక్కడ వేరియస్ జియో యాప్స్ అన్నారండి. అంటే జియో కంపెనీకి సంబంధించినటువంటి అదర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, మేబీ జియో సినిమాస్, తర్వాత జియో సావను, లేకపోతే పెట్రోల్కి సంబంధించినటువంటి జియో రిలయన్స్ జియో యాప్, ఇటువంటి ఏమైనా ఉంటే వాటిలలో కూడా మేబీ ఈ జియో కాయిన్స్ అనేవి ఇస్తుండొచ్చు. అది ఇంకా చెక్ చేయలేదండి, అది చెక్ చేద్దాము. నెక్స్ట్ దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చూస్తాను. కాకపోతే ఈ జియో స్పియర్ అనే దాంట్లో అయితే జియో కాయిన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఈ జియో కాయిన్స్ అనేది బేస్డ్ ఆన్ యూజర్ ఎంగేజ్మెంట్ అని అన్నారు. బేస్డ్ ఆన్ యూజర్ ఎంగేజ్మెంట్ అంటే ఎంత ఎక్కువగా ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని వాడడం ద్వారా మీకు వస్తాయి అనేసి చెప్తున్నారనమాట. సో దీని వాల్యూ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ది వాల్యూ ఆఫ్ ది టోకెన్ ఈజ్ ఆల్సో డిటర్మైన్డ్ బేసిస్ యూజర్ ఎంగేజ్మెంట్. ఓన్లీ ఎంత అమౌంట్ అనేది వస్తుంది అనేదే కాకుండా ఈ టోకెన్ యొక్క వాల్యూ కూడా ఫ్యూచర్లో ఎంతమంది మైనింగ్ చేశారు, అంటే ఎంతమంది రివార్డ్స్గా పొందారు అనే దాన్ని బట్టి కూడా దీని వాల్యూ అనేదాన్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతుందనేసి చెప్పారనమాట. సో ఈ జియో స్పియర్ అనేటటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని వాడడం వల్ల మనం ఇదివరకు రెగ్యులర్గా వాడేటటువంటి అప్లికేషన్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అనేసి అడిగిన క్వశ్చన్కి సో వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే అటువంటి ఇంపాక్ట్ అనేది ఏముండదు. ఈ అప్లికేషన్ యొక్క ప్రభావం వేరే వాటి మీద ఎటువంటి ప్రభావం అయితే చూపించదు. మీరు యాజ్ యూజువల్గా మీరు అదర్ అప్లికేషన్స్ని ఏ విధంగా యూజ్ చేస్తారో అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు అనమాట. సో ఈ జియో కాయిన్స్ ప్రోగ్రామ్కి ఏ విధంగా మనం సైన్అప్ చేసుకోవచ్చు అనే క్వశ్చన్కి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మొబైల్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ప్రొఫైల్ సెక్షన్లో సైన్అప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేయండి అనేసి చెప్తున్నారు. అదే అదర్ అంటే ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే డెస్క్టాప్ లేకపోతే కంప్యూటరు, ల్యాప్టాప్ వీటిల్లో ఉండేటటువంటి జియో అప్లికేషన్స్లో మెనూలో పైన ఉండేటటువంటి మెనూ బార్ ఏదైతే ఉందో దాంట్లో మీకు సైన్అప్ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉందనేసి
చెప్తున్నారనమాట. సో మీరందరూ చేయాల్సింది ఏంటి అంటే ఈ జియో కాయిన్స్‌ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో క్లియర్‌గా చేయడం జరిగిందండి నిన్న. ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని చూసి కొత్తగా సైన్ అప్ చేసేవాళ్ళు అక్కడ ఉండేటటువంటి లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ దాని మీద క్లిక్ చేసి మీరు సైన్ అప్ చేసుకొని కాయిన్స్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. దాంతోపాటు లాస్ట్ క్వెషన్ ఒకటి అడిగారండి. వేర్ కెన్ ఐ యూజ్ జియో కాయిన్స్ అనేసి. జియో కాయిన్స్ రిడెంప్షన్ డీటెయిల్స్ అండ్ స్టెప్స్ విల్ బీ అవైలబుల్ షార్ట్లీ విత్ ఇన్ యువర్ వెబ్3 వ్యాలెట్. సో ఇక్కడ వచ్చేటటువంటి జియో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బెనిఫిట్స్, దాంతోపాటు వాటిని ఏ విధంగా రీడీమ్ చేసుకుంటారు అనే డీటెయిల్స్ కూడా మన వెబ్3 వ్యాలెట్లోనే తెలుస్తాయి అనేసి చెప్తున్నారనమాట. సో మన వెబ్3 వ్యాలెట్ ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తున్నది ఇదే వ్యాలెట్లో మనకు తొందరలో ఇక్కడ జియో కాయిన్స్ గురించి డీటెయిల్స్ అనేవి క్లియర్గా వస్తాయన్నమాట. సో వాటిని ఏ విధంగా రిడెంప్షన్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ క్లియర్గా దీంట్లో తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఈ జియోస్పియర్ అనేటటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఉండేటటువంటి కొన్ని ఆప్షన్స్ యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇటువంటివి మీరు యూజ్ చేయండి. సో యూజ్ చేస్తే అదర్ ఏ బ్యాంకుకు సంబంధించినటువంటి ఏం చేయకండి. జస్ట్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సోషల్ మీడియా అప్లికేషన్స్ అనే వాటిని ఇక్కడ మీరు యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే మీకు జియో కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.